దేవుడికి స్తోత్రం. త్రాసులో దూరి వంటి జీవితం, నీటిలో బుడగ వంటి జీవితం, గట్టి పువ్వు లాంటి జీవితం. ఈ జీవితాన్ని బట్టి నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉందని విర్రవీగుతున్నామేమో. ఈ యొక్క ఉదయ మధ్యాహ్నంలో ప్రభు చెబుతున్నాడు, సమయం వ్యర్థమైపోతుంది, బలము తగ్గిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది. ఇప్పటికైనా ప్రభువా నాలోనికి రండి ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా కుటుంబం అనాథవద్దు ప్రభువా, నా తల్లిదండ్రులు అనాథవద్దు ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు మార్చబడాలి ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకోవాలి ప్రభువా. తండ్రి లేని జీవితం ఎంత ఘోరమో ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి. ఈరోజు ప్రభు చెబుతుంది ఒకటే బిడ్డ, జీవితము చాలా విలువైంది, జీవితము చాలా విలువైంది. త్రాగుడుతో, వ్యభిచారముతో, ఇష్టానుసారమైనటువంటి విధానంతో నువ్వు బ్రతికితో ఎకాలకు తిరిగిన ప్రభు లెక్క అడుగుతాడు. నాని వారి క్రియలు వారి వెంట వచ్చుకుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చెప్పేది ఒకటే, నమ్మి బాప్తిసము పొందువాడు రక్షించబడతాడు. ఈరోజు బాప్తిసము లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో. ప్రభు చెబుతుంది, నమ్మడం అంటే ఆయన నిజమైన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కార్చాడు.